ఎందుకు చెల్లదు? సంతకం పర్ఫెక్ట్గా పెట్టాను. చెక్కు మీద అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి, కానీ కృష్ణ మేడం సంతకమే లేదు. రే బుర్రత కూడా, చెక్ల మీద కృష్ణ సంతకం ఎందుకు? మన షోరూమ్ కరెంట్ అకౌంట్ని మీ నాన్నగారు నిన్న మీతో పాటు కృష్ణ మేడంని యాడ్ చేసి జాయింట్ అకౌంట్ చేశారు. నాన్నెందుకు పనిచేశారు? ఛా! బాసు, కృష్ణ మేడం సంతకం లేకుండా ఏ చెక్కుని మూవ్ చేయలేము. ఆన్లైన్ పేమెంట్ చేయి. అది కూడా కుదరదు బాసు. మీతో పాటు మేడంకి వెళ్ళిన ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఆన్లైన్లో పేమెంట్ అవుతుంది. తను ఇప్పుడే వెళ్ళుంటుంది, వెళ్ళి పిలు. మేడం వెళ్ళిపోయారా బాసు? బాసు పేమెంట్ ఎలా? నువ్వు కట్టేరా. అన్ని డబ్బులుంటే మీకెదురుగా పోటీగా మరో షోరూమ్ పెట్టేవాడిని. అయితే నేను వచ్చే వరకు వెయిట్ చేయి. ఏంటన్నా మీ ఉద్దేశం? నేను బిజినెస్ చేయాలా లేదా? నేనేమి నిన్ను బిజినెస్ ఆపేయమనలేదు కదరా. అలా చెప్పినా బాగుండేది నాన్న. కానీ మీరేం చేశారు? ఆర్జీ హోమ్ నీడ్స్ అకౌంట్స్ ని తినతో కలిపి జాయింట్ అకౌంట్ ఎలా చేస్తారు? ఏంటి బేబీ, రాధ చెప్తుంది నిజమేనా? అవును నిజమే. ఇక నుంచి ఆర్జీ హోమ్ నీడ్స్ లో ఏం చేయాలన్నా తన పర్మిషన్ తీసుకోవాలా? అలానే తన సంతకం కూడా తీసుకోవాలా? తీసుకుంటే తప్పే ఉందిరా. ఇలా అయితే బిజినెస్ చేసినట్టే. ఇద్దరూ కలిసి బిజినెస్ చేసుకోవడానికి ఏంట్రా నీకు ఇబ్బంది? ఆ బిజినెస్ నాది. నేను కష్టపడి ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. నేను కష్టపడి రన్ చేస్తున్నాను. మీతో పాటు నేను కూడా కష్టపడ్డానండి. మధ్యలో నువ్వు మాట్లాడుకో. నా బిజినెస్ లోకి ఎవరిని పడితే వాళ్ళని ఎలా ఎంటర్ చేస్తారు? నీ బిజినెస్ లోకి జాయిన్ చేసింది నీ భార్యనేరా. అంటే ఇప్పుడు ప్రతి రూపాయికి నేను తనకి సమాధానం చెప్పాలా? ఒక్క రూపాయి కావాలన్నా తన ముందు చేయి చాసి నించోవాలా? అలా ఎందుకు అనుకోవడం? ఇద్దరూ ఒక మాట మీద నిలబడి ఒకే నిర్ణయంతో బిజినెస్ నడిపించుకోండి. అంటే మా ఇద్దరికి కలిపి జాయింట్ అకౌంట్స్ చేసినంత మాత్రాన మేమిద్దరం కలిసిపోతామన్నా మీ ఉద్దేశం? ఎందుకు నాన్న మన ఆస్తి, మన బిజినెస్లు అన్నీ తనకే రాసి చేయాల్సింది? ఒకవేళ మీరలా తనకి యావదాస్తి రాసిచ్చినా నేను తనని యాక్సెప్ట్ చేయను. మా పెళ్లిని అంగీకరించను. నాకు ఈ ప్రపంచంలో నచ్చని ఒకే ఒక కార్యక్రమం పెళ్లి. నా జీవితంలో ఏ ఆడది భార్య స్థానంలో ఉండకూడదనుకున్నాను. అదే నిర్ణయానికి, అదే మాటకి కట్టుబడి ఉంటాను. మీరు తనకి ఏమైనా ఇవ్వండి, కానీ నేను తనకి నా పక్కన భార్య స్థానం ఇవ్వను. అసలు తన ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. ముందు తనని ఇంటి నుంచి గెంటేస్తాను. తర్వాత మీరు తనకి ఏం కావాలంటే అది ఇచ్చుకోండి. నాన్న, తన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వదలండి, నేను ఇక్కడే ఉంటాను. రా. రాధా రాధా బాబా బాబా
నా చెల్లెలు ఇక్కడి నుంచి బయటకు అడుగు పెడితే ఇక్కడ నీ చెల్లెల్ని వదిలేసి నేను బయటకు వెళ్లాల్సి వస్తుంది. అన్నయ్య, నువ్వు కృష్ణుని ఇంటి నుంచి పంపించేస్తే కృష్ణతో పాటు నేను కూడా విష్ణుని పంపించేస్తాను. విష్ణు, మా అన్నయ్య కృష్ణ విడిపోవాల్సి వస్తే మనము విడిపోదాం. మీకేమైనా పిచ్చెక్కిందా? మా కోసం మీ సంసారాలు నాశనం చేసుకుంటారా? మీరిద్దరూ మేం కలిసి ఉండాలని ప్రయత్నాలు చేసినప్పుడు మాకు మీరు కలిసి ఉండాలనే ఉంటుంది కదన్నయ్య. మా ప్రేమని గెలిపించడం కోసం మీ ఇద్దరు ఎన్ని కష్టాలు పడి పెళ్లి చేశారో మేం మర్చిపోలేదు రాధా గారు. మేము కలిసి ఉండాలని మీరు మా కోసం చేసిన ప్రయత్నాలు మా గుర్తున్నాయి బావగారు. అన్నయ్య, మాకు నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి. రేయ్, నాకు నేను ఒంటరిగా ఉండడమేరా నాకు సంతోషం. అన్నయ్య, ఆ మాట నువ్వనుకుంటే సరిపోదు. కృష్ణ వదిన ఎప్పుడూ నీ పక్కనే ఉండాలి. మీరిలా ఉంటేనే మా ఆనందాన్ని నువ్వు చూస్తావు. అందరినీ నీ వైపు భలే మార్చేసుకున్నావు, భలే ప్లాన్ చేసావు. అందరినీ నీ వైపు తిప్పుకుని భలే నాటకాలు ఆడుతున్నావు. ఏమండి, మీ పంతం మీదే కానీ ఎదుటి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారో అర్థం చేసుకోరేంటండి? వద్దో, నువ్వు నాకేం చెప్పొద్దో. మీకు మా మధ్య జరిగిన ఒప్పందం తెలీదు. మేమిద్దరం మాట్లాడుకునే అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాం. ఆపరా! మాట్లాడితే అగ్రిమెంట్ పెళ్ళి అంటున్నావు. అగ్రిమెంట్ చేసుకునేవి డబ్బులు చేతులు మారినప్పుడే కానీ చెయ్యి కలిపి జీవితాలు కలుపుకునే పెళ్లిలో కాదు. పెళ్లిళ్ళు నమ్మకం మీద జరుగుతాయి కానీ కాగితాల మీద రాసుకునే ఒప్పందాల మీద జరగవురా. నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నా సరే తన మెడలో తాళి కట్టావు, 3 ముళ్ళు వేశావు. తనతో 7 అడుగులు నడిచి ఈ జన్మంతా తనకి తోడుంటానని అందరి సాక్షిగా ప్రమాణం చేశావు. నువ్వు వీటికి కట్టుబడుండు. అంతకు మించి నువ్వు అగ్రిమెంటు అంటే ఎవ్వరూ నీ మాట వినరు. ఆహాహాహా, ఏం మాయ చేసావు అందరినీ. అందరూ నీకే సపోర్ట్గా ఉంటున్నారు, నీ వైపే మాట్లాడుతున్నారు. తన వైపు కాదురా, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు మేము మాట్లాడుతున్నాం. వద్దు నాన్న, నా క్లారిటీ వచ్చింది. నువ్వు నన్ను దారుణంగా మోసం చేశావు. నేనా? అవును, అందరినీ నీ వైపుకు తిప్పుకున్నావు. చివరికి నువ్వంటే అసలు పడని తారగారు కూడా నీకు హారతిచ్చి మరీ ఇంట్లోకి ఆహ్వానించారు. ఏ మాటకైతే ఒప్పుకుని నా జీవితంలోకి వచ్చావో ఆ మాటని మీరావంటే నువ్వు మోసం చేసినట్టే కదా. అన్నయ్య, వదిన్ని నిన్ను మోసం చేయట్లేదు. వదిన్ని వదిలేస్తే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. నాకు ఫుల్గా క్లారిటీ వచ్చింది హిమ. మా కోసం మీరు విడిపోయి త్యాగాలు చేయనక్కర్లేదు. మీరు కలిసే ఉండండి. మేం కూడా కలిసే విడిపోయినట్టుంటాం.
తననింట్లోకి రానివ్వడం నాకు ఇష్టం లేదు రాధా. కానీ హారతిచ్చి ఆహ్వానించే పరిస్థితి వచ్చింది కాబట్టి అలా చేయాల్సొచ్చింది. ఈసారి ఈ కృష్ణని నువ్వు పంపించే అవకాశం వస్తే ఖచ్చితంగా నీ వైపే నేను నిలబడతాను. ఆ రోజు నన్ను మా అక్కని బయట నించోబెట్టారే, ఆ రోజు వచ్చిన మీడియా వాళ్ళని, మహిళా మండలి వాళ్ళని మళ్ళీ పిలిచి నన్ను ఇంటి నుంచి మా అత్తయ్య గెంటేశారు అని చెప్తాను. 30 రోజుల అగ్రిమెంట్ అని మ్యారేజ్ చేసి నా గొంతు కోసారని ఇంకొంచెం మసాలా కల్పించి చెప్తాను. అది చాలదా మేడ్ ఇన్ హెవెన్ పేక మెడలా కూలిపోవడానికి? జరుగుతుందంతా చూస్తుంటే నాకొకటి అనిపిస్తుంది శిఖర. నా బేబీ కూడా కృష్ణకే సపోర్ట్ చేస్తున్నాడు. లేకపోతే ఆర్జీ హోమ్ నీడ్స్ కరెంట్ అకౌంట్ని కృష్ణకి రాధకి కలిపి జాయింట్ అకౌంట్ చేయడమేంటి? మావయ్య గారు కృష్ణ వైపు ఉన్నారా? ఆయన మీ మాట జవదాటరు కదా మేడం. నేను అదే అనుకున్నాను. కానీ ఇప్పుడు క్లియర్గా ఎవరు ఏంటో బాగా తెలుస్తుంది. మావయ్య గారు కొడుకుని కోడల్ని ఒకటి చేయాలని చూస్తున్నారేమో. నేనుండగా వాళ్ళెలా కలుస్తారు? వాళ్ళని ఎలా నేను కలవనిస్తాను? ఈ ఆస్తేమి ఆ కొడుకు కోడలకే కాదు, నాకు నా కూతురికి కూడా వాటా ఉంది. ఆ ప్రకారం చూస్తే ఆర్జీ హోమ్ నీడ్స్లో మాకు కూడా సమానమైన హక్కుంది. అవును మేడం, ఉమ్మడి ఆస్తిలో మీకు ఖచ్చితంగా హక్కుంటుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. మనం ఆర్జీ హోమ్ నీడ్స్లో ఒకవైపు మన మేడ్ ఇన్ హెవెన్ని స్టార్ట్ చేద్దాం. అందుకు తను ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? నేనొప్పిస్తాను. మనం ఆ రాధాకృష్ణల పక్కనే ఉంటూ వాళ్ల బిజినెస్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఆ సమస్యలకి కారణం కృష్ణే అని నిరూపిస్తే అసలే కృష్ణంటే కోపంతో రగిలిపోతున్న రాధ కృష్ణని తరిమేస్తాడు. ఆ తర్వాత వాళ్ల బిజినెస్ని మనం ఆక్రమించొచ్చు. అప్పుడు రాధా గారు మీరు ఆడించినట్టు ఆడతారు. ఆ తర్వాత మంచి టైం చూసి నిన్ను ఆ కృష్ణ స్థానంలో రాధ పక్కన నేను నిలబెడతాను. రాధా గారు నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకునేలా నేను రాధని ఇరికిస్తాను. నిన్ను రాధని కలపడమే నా ధ్యేయం. ఖచ్చితంగా మీ ఇద్దరిని కలిపి తీరుతాను. ఎందుకిలా చేస్తున్నావు? ఇలా చేయకపోతే ఎలా అండి? ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదండి. నీ ప్రయత్నాలు ఇంకా ఆపేస్తే చాలా మంచిది. కరెక్ట్గా చెప్పారు. కలిసిపోయిన తర్వాత ఆపేయాలి కదా. ఏంటి కలిసిపోయేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ పాలల్లో షుగర్తో పాటు చాక్లెట్ ఫ్లేవర్ని కలిపానండి. దాని గురించి మాట్లాడుతున్నాను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నాకెందుకు ఈ పాలు తీసుకొచ్చావు? నీ చేత్తో ఏదిచ్చినా నేను తీసుకోను. ఈ పాలు మీకోసం కాదండి, నేను తాగడానికి తెచ్చుకున్నాను. ఏంటి నీ ఓవర్ యాక్షన్? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ మధ్యన 1 కేజీ వెయిట్ పెరుగుండొచ్చు అనుకుంటున్నాను. ఆ కేజీ బరువు నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటైనందుకు, నిన్ను ఇంట్లోకి రానిచ్చినందుకు పెరుగుంటుంది. ఆ పని మీరు చేయలేరండి. మావయ్య గారు నాకు అండగా ఉన్నారు. ఆయన్ని చూసుకునే కదా రెచ్చిపోతున్నావు. మా నాన్న కాళ్ళ వేళ్లా పడి నా బిజినెస్ అకౌంట్ని జాయింట్ అకౌంట్ చేయించుకోగలవేమో. అంత మాత్రాన నేను తగ్గి నిన్ను భార్యగా చూసుకుంటానని భ్రమపడుతున్నావా? అంత చిన్న చిన్న వాటికి మీరు లొంగుతారు, వంగుతారు, నా గ్రిప్లోకి వస్తారని నేనెలా అనుకుంటానండి? చాలా పెద్ద పెద్ద ప్లాన్స్తో రెడీగానే ఉన్నట్టున్నావు. మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకు ఉంటాయి కదా. నువ్వు ఎన్ని ఎత్తులేసినా, కుప్పిగంతులేసినా నా ముందవి చెల్లవు. అది చూద్దాంలేండి. ఇంట్లో వాళ్ళందరినీ ఆకట్టుకుని నీ వైపుకు తిప్పుకున్నావు కదా.
ఎంతమందిని ఆకట్టుకుంటే ఏం లాభం అండి? తాళి కట్టిన భర్తని ఆకట్టుకోలేకపోతున్నాను. భర్త మనసుని గెలుచుకోలేకపోతున్నాను. నా మనసుని ఎన్నటికీ గెలవలేవు. గెలిచే వరకు ప్రయత్నం చేస్తాను. నువ్వు గడప దాటి ఇంట్లోకి వచ్చినంత సులువు కాదు నా గుండెని దాటి నా మనసులోకి రావడం. నువ్వే కాదు, ఏ అమ్మాయికైనా నా హృదయంలో కానీ నా పక్కన గానీ స్థానం అనేదే ఉండదు. ఏవండి, మీ గుండెకి ఎంత పెద్ద లాక్తో తాళం వేసినా సరే నేను ఆ తాళాన్ని పగలగొడతాను. మీ మనసులోకి ఎంట్రీ ఎంత కష్టమైనా సరే, పాస్వర్డ్ పెట్టి ఆపేసినా సరే, నేను ఆ పాస్వర్డ్ని డీకోడ్ చేసి మీ మనసులో స్థానం సంపాదిస్తాను. మీ హృదయ అంతరాలలో సేఫ్ లాకర్లో పెట్టి దాచిన ప్రేమని హ్యాక్ చేసి లాక్ ఓపెన్ చేసి ఆ ప్రేమని బయటికి వెలికి తీస్తాను. నెవర్. ఈ రాధా గోవింద్ డిక్షనరీలో ప్రేమ, పెళ్లి, భార్య అనే పదాలే లేవు. అవి ఎప్పుడో తీసి పారేశాను. ఆ పారేసిన పదాలను ఏరి మరీ తీసుకొచ్చి మీ డిక్షనరీలో నేను అతికిస్తాను. అది అసాధ్యం. అవునా? నాకు ఛాలెంజ్లంటే చాలా ఇష్టం. నాకు గెలవడం ఇష్టం. మీ మనసుని నేను ఖచ్చితంగా గెలుస్తాను. నెవర్. ఛాన్సే లేదు. బాబు ఇదిగో. రండి అత్తయ్య, రండి మావయ్య. ఏంట్రా అమ్మగారు, అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశారు? రేపు నిశ్చితార్థానికి మంచి ముహూర్తం ఉందని పంతులుగారు చెప్పారు. అందుకే మీకొక మాట చెప్పి వెళ్దామని వచ్చామండి. మళ్ళీ దగ్గరలో ముహూర్తాలు లేవంట. మీరు సరేనంటే రేపే నిశ్చితార్థం జరిపించేద్దాం. మాకేం అభ్యంతరం లేదండి. రేపే నిశ్చితార్థం చేసుకుందాం. అన్నయ్య గారు, నాదొక చిన్న విన్నపం. ఏంటమ్మా అది? నేను నా కూతుళ్ళిద్దరికీ కూడా నా ఇంట్లోనే నిశ్చితార్థం చేశాను. ఏదో మాకున్న దాంట్లో నా స్తోమతకి తగ్గట్టుగా మా ఇంట్లోనే జరిపిస్తాను. ఎక్కువ ఆర్భాటాలుండకపోవచ్చు గాని మన ఆచారం ప్రకారం జరిపిస్తాను. తక్కువ ఖర్చుతో చేసిన మీకు ఏ లోటు లేకుండా సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపిస్తాం. అలాగేనండి. మీ సాంప్రదాయాలు విలువలు నచ్చే కదా మా వాడికి వేరే సంబంధాలొచ్చినా మీరని తెలియగానే సంబంధం ఒప్పుకున్నాం. కానీ మాదో చిన్న షరతుందమ్మా. ఏంటన్నయ్య గారది? ఈ నిశ్చితార్థానికి మీ రెండో కూతురుంది కదా కృష్ణ, తను మాత్రం అక్కడ ఉండకూడదు. అదేంటండి, మా రెండో కూతురు లేకుండా నిశ్చితార్థం ఎలా చేస్తాం? మాకన్నీ తానే. నేనన్నమాట మీకు బాధగానే అనిపిస్తుంది. కానీ నిశ్చితార్థానికి మాతో పాటు మా బంధువులు కూడా వస్తారు. వాళ్ళు మీ కృష్ణని చూస్తే 30 రోజుల్లో విడిపోతామని అగ్రిమెంట్ చేసుకుని తాళి కట్టించుకుందని నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అలాంటి అమ్మాయి ఉన్న ఇంట్లో నుంచి కోడల్ని ఎలా తెచ్చుకున్నారని మా
మా అమ్మ నాన్నలకి మీ గురించి శివ గురించి చెప్పగానే కృష్ణప్రియ గారు దూరంగా ఉంటేనే ముందుకెళ్దామని చెప్పారు. తినండి, మిమ్మల్నే తినండి. ఈ రోజు టిఫిన్ చాలా బాగుందని మావయ్య గారు అన్నారు. ప్లేట్లో వడ్డించాక వెంటనే తినేయాలి. ఏంటండి మాట్లాడరు? ఆకలిగా లేదా? ఈ టిఫిన్ నచ్చలేదా? ఆ టిఫిన్ వడ్డించిన నువ్వు నచ్చలేదు.